ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలంటూ ఈ నెల 7న హైదరాబాద్ లో భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు. లక్ష డబ్బులు వేల గంతుల కార్యక్రమానికి కదం తొక్కాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సరూనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. వర్గీకరణలో మాల సామాజిక వర్గం అడ్డుకోవడం మంచిది కాదన్నారు. 6 వర్గీకరణ తిరిగి తీరుతుందంటూ చెప్పారు మందకృష్ణ మాదిగ. మాదిగల డప్పు కళకు ప్రపంచం గుర్తించే విధంగా చేయడం కోసం, ప్రస్తుతం మా హక్కులను సాధించుకోవడం కోసం మా డప్పే ఒక ఉద్యమంగా మారబోతుంది. డప్పే మాకు పుట్ట నింపింది. రేపు లక్షల డప్పులే మా వర్గీకరణను అమలు చేయించుకోవడానికి ఆయుధంగా మారబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాదిగ పల్లెల్లో మాదిగిళ్లలో డప్పు పునరుజ్జీవం పొందాలి. అందుకు సిద్ధపడండి. ఈ నేపథ్యంలో రేపు ఫిబ్రవరి 7న జరగబోవు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జరగబోవు లక్షల డప్పుల గుండె చప్పుడు మాదిగల గుండె చప్పుడు కాదు, మా డప్పులే వాటి గుండె చప్పుడు వినిపిస్తాయి. అది ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలా, ఇచ్చిన మాట అమలు చేసేలా, ప్రపంచం మొత్తం మాదిగల డప్పుల వైపు చూసేలా ఒక మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించబోతున్నాం. ప్రతి ఒక్కరూ డప్పును సంకనేసుకొని రావాలి. డప్పు లేకుండా ఆ ప్రదర్శనకు రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు నీ బిడ్డల భవిష్యత్తు కోసం, 100 తరాల భవిష్యత్తు కోసం నీ డప్పునే ఒక వాయిద్యంగా, ఆ వాయిద్యమే ఒక ఉద్యమంగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 7న మీరు తరలి రండి. ఫిబ్రవరి 7న మాత్రం ప్రతి ఒక్కరు డప్పుతోటే తరలి రావాలని, ఖచ్చితంగా జబ్బకు సంకకు డప్పేసుకొని తరలి రావాలని, డప్పు లేకపోయినా మీరు రావద్దని, డప్పు కొనుక్కోకపోయినా మీరు రావద్దని, అసలు డప్పు లేకుండా హైదరాబాద్ రావద్దని చెప్పి నేను మాదిగలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డప్పుతోటే తరలి రావాలని పిలుపునిస్తున్నా. ధన్యవాదాలు.